Welcome to Sai Master Academy. Continuation for transformation of axis. I already uploaded two videos. One is what translation and one more is was rotation. So translation and rotation, two topics related problems మొత్తము రెండు వీడియోస్లో చెప్పాను. ఫస్ట్ అవి రెండు చూడండి, నేర్చుకోండి. తర్వాత ఈ థర్డ్ వీడియో చూడండి, విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ నౌ థర్డ్ వీడియో, దట్ ఈస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. అది ఏంటి అంటే రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ఉన్న ఒక థీరం, దాని ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద క్వశ్చన్, నథింగ్ బట్ థీరం. కొంచెం డిఫికల్ట్గా మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఉంది అంటే ఇది ఒకటే. మిగతాన్ని ట్రాన్స్లేషన్ రొటేషన్ ఫార్ములాస్తో చేయొచ్చు. ఆల్రెడీ మిగతా టూ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి. సో ట్రాన్స్లేషన్ మీద ఒకటి, రొటేషన్ మీద ఒకటి, రెండు చెప్తాను మీకు నేను. ట్రాన్స్లేషన్ మీద ఉన్న థీరం అండ్ రొటేషన్ మీద ఉన్న థీరం. ట్రాన్స్లేషన్ మీద ఉన్న థీరంకి ప్రూఫ్ అవసరం లేదు మనకి, బట్ వి నీడ్ ద ఫార్ములా. ఏంటి అది అంటే మీకు నేను ఆల్రెడీ ట్రాన్స్లేషన్ రొటేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు నేను చెప్తున్నా చూడండి. ట్రాన్స్లేషన్ చేస్తున్నాం మనం. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ రెండు ఇలా షిఫ్ట్ అయినప్పుడు న్యూ పాయింట్ క్యూ హెచ్ కామా కే, ఓల్డ్ పాయింట్ ఏమో XY, న్యూ ఆరిజిన్ హెచ్ కామా కే, న్యూ పాయింట్ ఏమో క్యాపిటల్ X క్యాపిటల్ Y, ఓల్డ్ ఆరిజిన్ ఏమో 0,0. అయితే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ Y ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K ఫార్ములాస్ ఉన్నాయి. అండ్ ఫ్రమ్ దీస్ టూ వీ కెన్ ఫైండ్ హెచ్ అండ్ కే ఫైండ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేసాం. ఇది ఎప్పుడు ఓల్డ్ పాయింట్ ఇచ్చి న్యూ పాయింట్ ఇచ్చి ఓల్డ్ పాయింట్ కనుక్కోమన్నప్పుడు, అండ్ ఆల్సో ఓల్డ్ న్యూ రెండు ఇచ్చేసి న్యూ ఆరిజిన్ కనుక్కోమన్నప్పుడు ఈ మెథడ్. కానీ ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చేసి న్యూ ఈక్వేషన్ కనుక్కోమన్నప్పుడు ఈక్వేషన్స్ కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, మనం చేసాం ఆల్రెడీ. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు, న్యూ ఈక్వేషన్ రెండింటికి కనుక్కున్నాం. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్, రెండు ఒరిజినల్ ఓల్డ్ ఈక్వేషన్స్ కనుక్కున్నాం. కానీ ఈ థీరం దేనికోసం అంటే ఓల్డ్ ఈక్వేషన్ నుంచి న్యూకి షిఫ్ట్ అయినాక ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది కదా, ఆ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా. అదే ఇక్కడ నేను రాశాను, ద పాయింట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ విచ్ ద ఆరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్, ఓల్డ్ నుంచి న్యూకి షిఫ్ట్ అయినాక, బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్లేషన్ లోనే ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో యాజ్ టు రిమూవ్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. అంటే మనం ఎప్పుడైనా ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు వచ్చిన ఈక్వేషన్, ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తే మనకి ఇంకో ఈక్వేషన్ వస్తుంది. దాంట్లో x² ఉంటుంది, y² ఉంటుంది, xy ఉంటుంది, yx ఉంటుంది, y ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. దాంట్లో వాడేమంటున్నాడంటే ఈజ్ టెల్లింగ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్. ఫస్ట్ డిగ్రీ అంటే మనకి ఇక్కడ ఇది ఫస్ట్ డిగ్రీ, ఇది ఫస్ట్ డిగ్రీ. ఈ టర్మ్స్ ని రిమూవ్ చేసి సాల్వ్ చేస్తే, ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ప్రూఫ్ చేసి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, బట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు. ఓకేనా? సో అక్కడ ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ రిమూవ్ చేస్తే మీకు ఒక పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా వస్తుంది, లేదా పాయింట్ వస్తుంది. అదే మనకి ఇక్కడ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా. అదేంటి అంటే HF మైనస్ BG బై AB మైనస్ H², GH మైనస్ AF బై AB మైనస్ H². ఎప్పుడు ఈ ఈక్వేషన్ ని ఆరిజిన్ నుంచి న్యూ పాయింట్ కనుక్కోవడానికి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వచ్చే న్యూ పాయింట్ ఏంటంటే అది. దానికి ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేస్తా. ఐ థింక్ యూ అండర్స్టాండ్. ఓల్డ్ ఈక్వేషన్ నుంచి న్యూ ఈక్వేషన్ అయినప్పుడు దానికి వచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి ఫార్ములా సింపుల్ గా చెప్పాలంటే, ఫైండ్ ద పాయింట్ విచ్ ద ఆరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్ సో యాజ్ టు రిమూవ్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ ని కూడా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు వచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు వాడు. ముందు ఇలా ఉంది నానా, ముందు ఇలా ఉంది. ఇగో ఇది ఓల్డ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ ఇది. ఈ ఆరిజిన్ షిఫ్ట్ అయిపోయింది ఇక్కడికి, ఈ ఈక్వేషన్ ఇక్కడికి వచ్చేసింది. ఇగో ఇది అడుగుతున్నవాడు, దట్ ఈస్ అ న్యూ ఆరిజిన్. ఏంటి ఈక్వేషన్స్ కి న్యూ ఆరిజిన్ అడుగుతున్నవాడు. మనకు పాయింట్స్ కి న్యూ ఆరిజిన్ కనుక్కోవడానికి HK ఫార్ములాస్ ఉన్నాయి, ఈక్వేషన్ కి మనకు లేవు కదా. ఆ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇది ఫార్ములా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. చూడండి, వాడు అడుగుతున్నాడు ఇక్కడ ద పాయింట్ వేర్ ద ఆరిజిన్ ఈ షిఫ్ట్ అయ్యే పాయింట్ కనుక్కోండి ఈ ఈక్వేషన్ ట్రాన్స్లేట్ అయితే. సో అది కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది, HF మైనస్ BG బై AB మైనస్ H², GH మైనస్ AF బై AB మైనస్ H² అని ఫార్ములా ఉంది. సో ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఏం చేయాలి అంటే సొల్యూషన్ లో ఈ ఈక్వేషన్ ని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి. ఐఎమ్ రైటింగ్ హియర్.
ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 తో కంపేర్ చేస్తే a వాల్యూ 4, 2h వాల్యూ లేదు, ఇక్కడ xy టర్మ్ లేదు కాబట్టి 0, అండ్ b వాల్యూ 9 and 2g value -8, 2f value 36, c value 4. That all values I am writing here. A is 4 and 2h 0, that's why h is equal to 0, b is equal to 9 and 2g is equal to -8, then g is equal to -4 and 2f is equal to 36, ఇక్కడ ఉంది 36, then f is equal to 18 and c is equal to 4. Therefore the new origin is hf minus bg by ab minus h square comma gh minus af by ab minus h square. At any cost you should remember this formula for straight lines and further classes kuda ఇది అవసరం ఫార్ములా, ఓకేనా. సో నౌ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ అంతే మీకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది పాయింట్, అదే రిక్వైర్డ్ న్యూ ఆరిజిన్ అనమాట. సో h0 ఇక్కడ చూడండి, కాబట్టి ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, మిగిలేవి ఓన్లీ ఇవి రెండు మిగులుతున్నాయి. ఓకే, నేను సబ్స్టిట్యూట్ చేయకుండా ఫస్ట్ ఒకసారి చూస్తున్నా, h0 సబ్స్టిట్యూట్ h ఒక్కటి తీసుకొని చూస్తున్నాను అనమాట. సో అప్పుడు నీకు మిగిలేది ఏంటంటే మైనస్ బీజీ బై ఏబి మైనస్ ఏఎఫ్ బై ఏబి, ఏఏ బీబీ క్యాన్సల్ చేయండి, మైనస్ సి బై బి కామా మైనస్ ఎఫ్ బై బి, ఇక్కడ బి క్యాన్సల్, సారీ, ఏ ఇస్ దేర్ రిమైనింగ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ బై ఏ, ఎఫ్ ఎంత 18, విచ్ ఈజ్ మైనస్ 18 బై ఏ, ఏ ఈజ్ నథింగ్ బట్ వాట్ 4, మైనస్ జీ బై ఏ, ఏ 4, దిగో ఏ మైనస్ జీ బై ఏ, వాట్ జీ వాల్యూ, యా -4 కదా, వాల్యూ అడుగుతుంది, వాల్యూ చెప్తున్నా, కరెక్ట్, థ్యాంక్ యూ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు జీ వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ, యా -4 ఉంది, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ బై 4, తర్వాత మైనస్ ఎఫ్, సారీ వన్స్ అగైన్ ఫోన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎఫ్, ఎఫ్ ఈజ్ 18, దట్ ఈస్ -18 బై వాట్ ఈస్ బి, బి ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ 9. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 4 1 జా 9 1 జా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 comma -2 is the point where the origin is shifted after translation. ఓకే, సో ఇక్కడ మళ్ళీ వాడు ఇదే ఫార్ములా కనుక్కోవడానికి క్వశ్చన్ అడిగాడు అనమాట. చూడండి, మీకు ax square by square 2gx 2fa plus c, find the point which the origin to be shifted by the translation of axis as so remove the first degree terms from this equation అన్నారు. ఇందులోంచి ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, ఇందులోంచి ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, ఇక్కడ ఏముంది ఎక్స్ట్రా అంటే ఓన్లీ hxy టర్మ్ ఉంది, ఇక్కడ లేదు, అంటే హెచ్ లేదు. హెచ్ లేనప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుంది తెలుసుగా, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి. సో దీనికి కూడా వచ్చే పాయింట్ ఏంటి, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి, ఎందుకంటే ఇక్కడ హెచ్ ఉందా, లేదు, హెచ్ 0 కదా. సో దట్స్ వై డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. యాక్చువల్ దీనికోసమే నేను ఇదంతా చేసాను, సబ్స్టిట్యూట్ చేయకుండా. సో జనరల్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా ఏంటి అంటే, పాయింట్ హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ కామా జిహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఎక్సెప్ట్ హెచ్, రిమైనింగ్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో హెచ్ 0 రాసేయండి, మీకు ఏమొస్తుంది అంటే 0 0 0 0 రిమైనింగ్ మైనస్ బీజీ బై ఏబి కామా మైనస్ ఏఎఫ్ బై ఏబి. సో క్యాన్సిల్ చేయండి ఏని అండ్ బిని, విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఏ కామా మైనస్ ఎఫ్ బై బి. సో ఇక్కడ మీరు చూడండి, ఎక్స్వై టర్మ్ లేనప్పుడు ఈ ఫార్ములా డైరెక్ట్ వాడుకోవచ్చు, ఎక్స్వై టర్మ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడుకోవచ్చు. మీకు ఈ ఫార్ములా గుర్తుకు రాలేదు అనుకోండి, డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడుకొని హెచ్ దగ్గర 0 పెట్టినా మళ్ళీ ఇదే ఫార్ములా వస్తుంది. సో ఎలా చేసుకున్నా తప్పేం కాదు, ఎలా చేసుకున్నా కరెక్టే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్, ట్రాన్స్లేషన్లో ఈక్వేషన్ ట్రాన్స్లేట్ అయినప్పుడు న్యూ ఆరిజిన్ కనుక్కోవడానికి ఫార్ములా. మరి రొటేషన్లో ఈక్వేషన్ రొటేట్ అయినప్పుడు న్యూ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, అది ట్రాన్స్లేషన్, ఇది రొటేషన్. సో ఇది ఎక్స్ అండ్ వై యాక్సిస్ కదా, ఏదో ఒక ఈక్వేషన్ ఇలా ఉంది, ఈ యాక్సిస్ రొటేట్ అయినాయి,
ఈ ఎక్స్ యాక్సిస్ ఇక్కడికి వచ్చింది, వై యాక్సిస్ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడు ఈక్వేషన్ కూడా ఇట్లా మారిపోతుంది. సో అప్పుడు యాంగిల్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఇది, ఆఫ్ టాన్ ఇన్వర్స్ 2h/a-b. ఇంతకుముందు సేమ్ ట్రాన్స్లేషన్ లో చేసాం కదా, అలాగే రొటేషన్ లో కూడా న్యూ యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. కానీ ఇక్కడ ఫార్ములా కాదు, ఫార్ములా ప్రూఫ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, వెరీ ఈజీ టు సాల్వ్. జస్ట్ మీరు ఏం చేయాలంటే కొంచెం పేషెన్స్ కావాలి మీకు. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది పేషెన్స్. సో జాగ్రత్త చూడండి. ఇంతకుముందు క్వశ్చన్లో ఏమన్నాడు వాడు అంటే బై ఎలిమినేటింగ్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే బై ఎలిమినేటింగ్ ఎక్స్ ఇంటూ వై టర్మ్స్ అంటున్నాడు. బై ఎలిమినేటింగ్ ఎక్స్ ఇంటూ వై టర్మ్స్. ఇగో ఎక్స్ ఇంటూ వై టర్మ్స్, ఎక్కడైతే ఎక్స్ వై టర్మ్ వస్తుందో దాన్ని ఎలిమినేషన్ చేయంటున్నాడు. ముందు ఎలిమినేషన్ గురించి చెప్తాం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ax² + by + c = 0 ఒక ఈక్వేషన్ ఉంది, ఏదో సంథింగ్ ఈక్వేషన్ ఉంది. దీంట్లో y టర్మ్ ని ఎలిమినేట్ చేయమంటే, అంటే y ఉండకుండా ఈక్వేషన్ రాయమంటే y వాల్యూ 0 రాయొద్దు. y కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, b వాల్యూ 0 రాసుకోవాలి. ఎప్పుడైనా ఏ టర్మ్ ఎలిమినేట్ చేయాలన్నా దాని కోఎఫిషియంట్ ని 0 చేసుకోవాలి. x² టర్మ్ ఉండకుండా చేయండి అంటే ఏ వాల్యూ ఏం కావాలి అప్పుడు 0. ఏ 0 ఇక్కడ రాయండి. 0 × x² ఎంత, వాట్ ఈస్ 0 × x²? 0. అప్పుడు మిగిలేది by + c = 0నేగా ఉందా ఇందులో x². సో టు ఎలిమినేట్ x² the coefficient will be 0. To eliminate y the coefficient equal to 0. To eliminate xy term coefficient of xy will be 0. To eliminate y² coefficient of y² will be 0. ఇలా ఏదైనా ఒక ఈక్వేషన్ లో ఒక వేరియబుల్ ని ఎలిమినేట్ చేయాలి అంటే దాని కోఎఫిషియంట్ ని 0 చేయాలి. టు ఎలిమినేట్ x² the coefficient of x² will be 0. To eliminate y the coefficient of y will be 0. To eliminate xy ax² + 2hxy + by² is the equation. Okay. To eliminate xy h should be 0. అర్థమైందా? ఇప్పుడు ఇందులో కూడా xy టర్మ్ ఎలిమినేట్ చేయమంటున్నాడు. అంటే ఏం చేయాలి, ఫస్ట్ దీన్ని రొటేషన్ చేశాక మళ్ళీ xy టర్మ్ వస్తుంది, దాని కోఎఫిషియంట్ ని 0 చేస్తే మనకు యాంగిల్ వచ్చేస్తుంది. సో ఎలానో ఇప్పుడు నేను చేసి చూపిస్తా, మీకు చూడండి, జాగ్రత్త వినండి. అండ్ విన్న వెంటనే ఇన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేయకపోతే మీకు రాదు, చాలా కష్టమవుతుంది. అండ్ ఇది డిఫరెంట్ కాదు, అన్ని రొటేషన్ ఆఫ్ యాక్సిస్ క్వశ్చన్స్ ఎలా చేశారో అలానే ఒకటే ఒక చిన్నది ఎక్స్ట్రా ఎలిమినేషన్ పార్ట్. ఓకేనా? చూడండి సొల్యూషన్ ఆర్ ప్రూఫ్ అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ గివెన్ ఈక్వేషన్ ax² + 2hxy + by² = 0 is equal ఈక్వేషన్ నెంబర్ 1 నానా. సో ఇది ఓల్డ్ ఈక్వేషన్, ఎందుకంటే మనకు రొటేషన్ అయిన తర్వాత దాంట్లో xy టర్మ్ ఎలిమినేషన్ చేయమంటున్నాడు అంటే ఇది ఓల్డ్ ఈక్వేషన్. దెన్ వాట్ ఈస్ x వాల్యూ అండ్ y వాల్యూ, జస్ట్ ఫ్రమ్ బాక్స్ ఐ టోల్డ్ యూ, ఫ్రమ్ బాక్స్ రాయండి. బాక్స్ ఎప్పుడైనా రాయాలి. నేను మళ్ళీ ఎందుకు రాస్తున్నా అంటే నాకు రాక నేను ప్రాక్టీస్ చేయట్లేదు, మీకు ప్రాక్టీస్ అవ్వాలని చెప్పేసి రాయడం నేను రాస్తున్నా. సో దిస్ ఈస్ క్యాపిటల్ X క్యాపిటల్ Y, దిస్ ఈస్ స్మాల్ x స్మాల్ y, cos θ - sin θ అండ్ sin θ cos θ. ఎరా ఫస్ట్ ఇయర్ చేస్తారా మీరు? చేయండి. ఓకే. సో ఇప్పుడు వాట్ ఈస్ స్మాల్ x, క్యాపిటల్ X cos θ మైనస్ క్యాపిటల్ Y sin θ. వాట్ ఈస్ స్మాల్ y, క్యాపిటల్ X sin θ ప్లస్ y cos θ. రైట్? ఇవి తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 implies a ఇంటూ స్మాల్ x బదులు ఇదంతా రాసుకోవాలి కదా, సేమ్ రొటేషన్ లో చేసినట్టే. అక్కడ యాంగిల్ ఇచ్చిండు, ఇక్కడ θ యాంగిల్ అంటుండే, అది కనుక్కోవాలి మనం. సో దట్ ఈస్ x cos θ మైనస్ y sin θ ప్లస్ 2h ఇంటూ xy. x అంటే x cos θ మైనస్ y sin θ. y, what is y? x sin θ ప్లస్ y cos θ. తర్వాత ప్లస్ by² ఉంది, ప్లస్ by². వాట్ ఈస్ y? ఇదిగో y, x sin θ ప్లస్ y cos θ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఎనీ డౌట్? ఇక్కడ జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసాం ఇది. ఓకేనా? మిగతా అన్నింటిలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఇందులో ఉండవు, డైరెక్ట్ ప్రూఫ్ వచ్చేస్తుంది. మనం ఎక్స్పాండ్ చేద్దాం, ఇది కూడా హోల్ స్క్వేరే కదా, ax². ఎక్స్పాండ్ చేస్తే a ఇంటూ
a minus b whole square formula a square x square cos square theta plus b square y square sin square theta minus 2ab 2xy sin theta cos theta capital letters రాయాలి x and y. Then plus 2h into మళ్ళీ మల్టిప్లై చేయండి ఈ రెండింటిని x into x square sin theta cos theta then x cos theta into y cos theta, that is plus xy cos square theta, then minus y sin theta into x sin theta, that is minus xy sin square theta, and then minus into plus minus y into y square sin theta cos theta, that is minus y square sin theta cos theta, bracket close, and తర్వాత ఈ పార్ట్ ప్లస్ b into మళ్ళీ a plus b whole square ఫార్మ్ కదా, ఎక్స్పాండ్ చేయండి a plus b whole square a square x square sin square theta plus b square y square cos square theta plus 2ab 2xy sin theta cos theta is equal to 0. Any doubt? ఇంకొక స్టెప్ చేయొచ్చు, ఏని మల్టిప్లై చేసి అన్నిటికీ 2hని మల్టిప్లై చేసి అన్నిటికీ bని మల్టిప్లై చేసి అన్నిటికీ ఇంకొక స్టెప్ వచ్చేస్తుంది. నేను అది చేయట్లేదు ఎందుకంటే తర్వాత దానికి దీనికి ఏ ఒక్కటే ఉంటుంది బి ఒక్కటి ఉంటుంది 2h ఉంటుంది ఉండదు, అంతే కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ రైటింగ్ ద స్టేట్మెంట్ వాట్ ఈస్ గివెన్ దట్, లిసన్ కేర్ఫుల్లీ, టు రిమూవ్ వాట్ రిమూవ్ చేయమంటుండు, టు రిమూవ్ x into y term make the coefficient of x into y term will be 0. Understand what I am writing? To remove xy term, make the coefficient of xy term will be 0. So xy term ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం మార్క్ చేసుకోవాలి. యు ఆర్ స్లీపింగ్. xy టర్మ్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని మనం వాటిని మార్క్ చేసుకొని వాటి కోఎఫిషియెంట్స్ ఏవేవో తీసుకొని జీరోలు చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూద్దాం ఇక్కడ xy టర్మ్ ఎక్కడెక్కడ ఉంది. ఇక్కడ ఒక xy టర్మ్ ఉంది, ఇదిగో xy టర్మ్. ఇంకెక్కడ ఉందో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో xy టర్మ్, దిస్ ఈజ్ ఆల్సో xy టర్మ్, this is also xy term. నాలుగు ఉన్నాయి xy terms. So xy term should be 0 means the coefficient of xy term should be 0. So what is the coefficient of xy term? ఎవరైనా చెప్తారా? What is the coefficient here? xy term coefficient ఏంటి? So xy term coefficient ఏదైనా coefficient ఎలా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ coefficient రాస్తున్నా, ఇప్పుడు చూడండి, ax square plus bx plus c is equal to 0 is a quadratic equation. The coefficient of x square will be what? A. The coefficient of x will be what? B. The constant will be what? C. Now I am writing what? Ax square into b plus 2hxy into c plus 98y square into lambda is equal to 0 is also one more equation. What is the coefficient of x square here? A and b. What is the coefficient of xy will be? 2h into c. What is the coefficient of y square? 98 and lambda. So ఇది AB అవుతుంది, ఇది 2hc అవుతుంది, ఇది 98 lambda అవుతుంది. Now tell me what is the coefficient of xy here? -2 sin theta cos theta. అంటే దేని కోఎఫిషియంట్ కావాలన్నా అది కాకుండా మిగతాది అంతా కోఎఫిషియంట్ విత్ సైన్. సో ఇక్కడ ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. అండర్స్టాండ్? అర్థమైంది కదా? మళ్ళీ చెప్పించుకోవద్దు, చెప్తున్నా నేను. దిస్ ఈజ్ వన్ టైమ్ టెల్లింగ్ యూ ఫర్ ఆల్ చాప్టర్స్, దిస్ ఈస్ ద ప్రాసెస్. కోఎఫిషియంట్ అంటేనే ఇది. సో నౌ the coefficient of xy is what? -2 sin theta cos theta. So I am writing here -2 sin theta cos theta. కానీ ఇది మొత్తం దేనికి మల్టిప్లై అయింది? a కి మల్టిప్లై అయింది కాబట్టి -2 sin theta cos theta into a కూడా వస్తుంది, ఎందుకంటే a మల్టిప్లై చేస్తే a కూడా కోఎఫిషియంటేగా. సో దట్స్ వై ఇక్కడ కొంచెం నేను గ్యాప్ వదిలిపెట్టలేదు, ఇప్పుడు రాస్తున్నా చూడండి. సో -2a కూడా వస్తుంది. ఎనీ డౌట్? -2a sin theta cos theta. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏముంది? ఓన్లీ cos square theta, బట్ వాట్ ఈస్ ద మల్టిపుల్? 2h. సో ప్లస్ 2h cos square theta. అండ్ ఇక్కడ ఏముంది? మైనస్ sin square theta into 2h, -2h sin square theta. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి? ఇంకా 2 sin theta cos theta into b, that is b
2 sin theta cos theta is equal to 0. ఇక మనమే అంటున్నాం 0 చేయాలి అని చెప్పేసి 0 చేసేసాం. ఇప్పుడు కామన్ తీయచ్చా ఏదైనా చూద్దాం. ఇగో 2 sin theta cos theta ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండిట్లో ఉంది చూడండి. ఇగో ఇక్కడ కూడా 2 sin theta cos theta. This is also 2 sin theta cos theta and 2h. First I am taking 2 sin theta cos theta common. 2 sin theta cos theta common తీస్తే ఇక్కడ minus a and ఇక్కడ plus b. Any doubt? Next I am taking plus 2h common. This is what? Cos square theta minus sin square theta, which is equal to what? 0. Now continuation చూడండి. 2 sin theta cos theta కి ఒక ఫార్ములా ఉంది ట్రిగ్నామెట్రీలో, మీకు తెలుసో లేదో నాకు తెలియదు. cos square theta minus sin square theta కూడా ఒక ఫార్ములా ఉంది ట్రిగ్నామెట్రీలో. ఆ రెండు ఫార్ములాస్ నేను ఇక్కడ రాస్తున్నా చూడండి విత్ దిస్ డిఫరెంట్ కలర్. sin 2 theta formula is sin 2 theta is 2 sin theta cos theta and cos 2 theta is cos square theta minus sin square theta. These two are very useful formulas in total trigonometry. ikkade kaadu, okay na, and very easy to remember. sin 2 theta ante 2 sin theta cos theta. sin 2 theta ki inka oka formula undi akkada, ikkada manaki edi kavalo ade raasukuntunam. And cos 2 theta also we have 4 formulas, but here what we need, that only we are writing cos square theta minus sin square theta. So ikkada chudandi 2 sin theta cos theta badalu em rayachu, sin 2 theta, which is sin 2 theta into b minus a plus 2h into cos 2 theta, which is equal to what? 0. Now continue చేద్దాం ఇక. Right, see. So here sin 2 theta b minus a 2h into cos 2 theta is equal to 0 ఉంది. నేను ఏం చేస్తున్నా అంటే ఈ sin 2 theta ని కానీ cos 2 theta టర్మ్ ని కానీ రైట్ సైడ్ తీసుకెళ్తున్నా. మీ ఇష్టం ఏదైనా తీసుకెళ్ళండి. సో ఇక్కడ ఓకే, sin 2 theta into b minus a is equal to minus 2h into cos 2 theta. Can we write? లేదు ఇదే తీసుకెళ్ళండి, లేదు ఏదైనా తీసుకెళ్ళండి, ప్రాబ్లం లేదు. Now what I am writing, మైనస్ ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేస్తున్నా, సరే నెక్స్ట్ చేద్దాం. cos 2 theta ని ఇదేంటి b minus a ని తీసుకెళ్ళండి, ఎందుకంటే 2h by b minus a మనకు ప్రూఫ్ లో ఉంది. సో sin 2 theta by cos 2 theta is equal to minus 2h by b minus a. This b minus a can be written 2h by a minus b, రాయచ్చా? మైనస్ కామన్ తీసేసి ఇలా మైనస్ కామన్ తీసేసి రాసేసాం. sin 2 theta by cos 2 theta is tan 2 theta, right? sin theta by cos theta అంటే tan theta నే కదా. సో tan 2 theta is equal to 2h by b minus a. Then 2 theta is equal to tan అటెళ్తే tan inverse of 2h by b a minus b. We need only theta కాబట్టి theta is equal to 1 by 2. ఈ 2 ఇటు వచ్చేసింది. 1 by 2 tan inverse of 2h by a minus b if a not equal to b. That only we need to prove the first one. If a not equal to b, this is angle. If a equal to b, what we have to prove? 45 degrees prove చేయాలి. అది ఇక్కడ చేద్దాం చూడండి. If a equal to b, then what is the formula actually? Theta is equal to half tan inverse of 2h by a minus b. కానీ ab రెండు ఈక్వల్ అంటున్నాం కాబట్టి we can write a minus a రాయచ్చా? a minus a or b minus b? a minus a వాల్యూ ఎంత? 0. సో tan inverse of 2h by 0 సంథింగ్ by 0 ఎంత? Infinite. Tan inverse infinite, that is 1 by 2. Tan inverse infinite, for which angle you will get infinity in tan? ఎంతగా ఇన్ఫినిటీ రావాలంటే tan 90. tan 90 ఎంత? Undefined. So here you will get what? 90. 2 1 ja 2 45 ja ఎంత వచ్చింది? 45 అంటే pi by 4 ఏగా. Finish. So this is about the theorem which is when the axes are rotated to find the new angle. Theta equal to half tan inverse 2h by a minus b if a not equal to b. If a equal to b, what is the formula? Directly 45 degrees. ఓకేనా? ఇప్పుడు మీకు ఇందాక క్వశ్చన్ చూపించారు కదా నాన్న, అదొక్కసారి చెప్పు, నేను ఇక్కడ రాస్తా చూడు. మీకు ఫైండ్ ద యాంగిల్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉందిగా, ఎగ్జాంపుల్. అదే ఈ పైన ఉంది క్వశ్చన్, చెప్పు. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్టర్ యాక్సెస్ రొటేటెడ్ కదా. ఈక్వేషన్ చెప్పు.
2x ప్లస్ ఓకే సో చూడండి -2x నో ప్రాబ్లం. ఓకే సో ఒకసారి చూడండి ఈ క్వశ్చన్లో ఇది దీంతో కంపేర్ చేయండి. ఏ వాల్యూ ఎంత 1, a is equal to 1, 2h is equal to 4 కదా, 2hx అంటే h is equal to ఎంత 2. వాట్ ఈస్ b వాల్యూ 1. ఈ 3 చాలు మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. ఎలా వచ్చేసింది సార్? ఆన్సర్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేస్తే. సిన్స్ a is equal to b, ఇగో a is equal to b, what is the angle? theta is equal to pi/4. ఫినిష్. ఒకవేళ ఈక్వల్ టు లేకపోతే అప్పుడు మనం హెచ్ని ఏని బిని ఇందులో రాసి కనుక్కుంటే ఒక ఆన్సర్ వస్తుంది, అదే ఫైనల్ ఆన్సర్ అవుతుంది. బట్ ఏ ఈక్వల్ టు బి కాబట్టి డైరెక్ట్ వీ కెన్ సే ఆన్సర్ ఈస్ వాట్ 5/4. లేదు ఇక్కడ రాయండి ఏ ఈక్వల్ టు బి అంటే 1 - 1 ఎంత 0, సంథింగ్ బై 0, ఇన్ఫినిటీ, tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ 90, 90/2 45, 9 అంతే కదా ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్. దిస్ ఈజ్ ద థర్డ్ వీడియో విచ్ ఇస్ ద లాస్ట్ వీడియో. ఈ 3 వీడియోలు పర్ఫెక్ట్గా చూసి నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఇందులోంచి తప్ప బయట నుంచి క్వశ్చన్ రాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ స్ట్రేట్ లైన్స్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్ట్రేట్ లైన్స్ మాత్రం ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా వీడియోలు మంచిగా చూడండి, ఎందుకంటే అది ఒక్కసారి బ్రేక్ పడిందో మధ్యలో మళ్ళీ అర్థం కాదు. అండ్ దట్ ఈస్ ద బేసిక్ ఫర్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, పేర్ ఆఫ్ లైన్స్, ఆల్ కోఆర్డినేట్ జామెట్రీ. 2Dకి 3Dకి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రేట్ లైన్స్, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ అది వినకుండా మీరు ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ నేర్చుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ ఏమీ రాదు. కాబట్టి కాన్సెప్ట్ మంచిగా వినండి. ఇట్లా నేనే ఫార్ములాస్ ఫ్రేమ్ చేశాను. ఇది కూడా ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్ యాజ్ పిక్స్. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఫార్ములాస్ మంచిగా రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి ప్రాబ్లమ్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ టు మ్యాక్సిమం.